వచ్చిన బేరాన్ని పోగొట్టకు అసలు కొండకి పైసలు లేవు. ఓ స్వామి కొంచెం ఏదో ఒకటి ఏంది స్వామి. ఈమెకు దయ్యం పట్టిందిరా. అది తెలిసే ఇక వచ్చిన మేము నువ్వేదన్నా ఒకటి చేయి ఏ చెప్పు. దయ్యం పట్టిందో ఒకసారి చూపియండ్రా. ఈమెకు పెద్ద దయ్యమే పట్టింది. అది తెలిసి ఇక్కడ తీసుకొచ్చినాను స్వామి. తొందర ఏదో ఒకటి చేయి. ఈమెకు దయ్యం వదలాలంటే బాగా ఖర్చుతోడు కూడుకున్నదిరా. ఇంత పెద్ద దయ్యమా స్వామి? చాలా పెద్ద దయ్యం. నువ్వు నన్నేం చెయ్యలేవురా. పట్టిన దయ్యాన్ని వదిలిపెట్టాలంటే బాగా ఖర్చుతోడు కూడుకున్నది. చూసినావా, దయ్యం పడితే ఈ ఊరంతా ఘోరంగా దయ్యం ఘోరంగా వేస్తుంది. నువ్వు నన్నేం చెయ్యలేవురా. ఎందుకు చెయ్యా? చేస్తా స్వామి. ఎట్లనే చేసి కాపాడు స్వామి. ప్లీజ్ స్వామి. అయ్యో స్వామి, మా వాళ్ళకి ఏమైతే స్వామి? ఖర్చుతోడు కూడుకున్నది. ఏమేం కావాలి దీనికి పోవాలంటే? బాగా డబ్బు ఖర్చు అవుతుంది. నువ్వు ఏ నుంచి వచ్చినవే మా ఇంటికి? మా వాళ్ళకి దొరికిందానే నీకు? ఓ స్వామి, ఏమే స్వామి నువ్వు ఎత్తాను ఇంకా ఘోరంగా ఆగమాగని చెప్తాను. ఏంటి స్వామి నువ్వు ముచ్చట పెడతాను దయ్యాన్ని ముంగడ పెట్టుకోని? దయ్యంతో ముచ్చడి పెట్టినాకనే కదా పోయేది. దయ్యం నువ్వు ఎక్కడ నుండి వచ్చినావు? నిమ్మకాయ పెట్టరా అని చేతిలా చెయ్యేది. అయ్యో పోతది. ఓం కాళికా పోతది. బాగానే పెద్ద దయ్యమేనేది. బాగా పెద్ద దయ్యం. ఇంకా సెట్ అయిపోయినాం అనుకో, నీకు కొద్ది చాకరీ ఏపిస్తాయి. అసలు పండుగ సీజన్. ఏంటి స్వామి దయ్యాన్ని ముంగడ పెట్టుకొని ముచ్చట పెడతారు కావతోని? ఆగు, దయ్యం ఎక్కడ దయ్యం చూడద్దా, కనుక్కోవద్దా? ఓం భీం కామి బూమ్. నిమ్మకాయ పెట్టు చేతిలా. అరే నువ్వు నన్ను ఏం చేయలేవురా. నేనేం చేస్తాను ముందు తెలిస్తే ఆగు. అరే నువ్వు నన్ను ఏం చేయలేవురా. చేసి చూపిస్తా. నువ్వు ఎక్కడ నుండి వచ్చినావు అక్కడికే పోవాలి. అర్థమైందా? అర్థం కాలే. పసుపు కుంకుమ పెట్టండి. అరే పెట్టకుండ్రా. నీకు కోడి వస్తే పోతుందా, మేకలు వస్తే పోతుందా? ఇష్టం లేదు. డబ్బుతో కూడుకున్నాయి. అంటే ఏమేం చేయాలి స్వామి? పోవాలంటే ఏం చేయాలి? దయ్యం. నాకు నల్ల పొడి కావాలిరా. అవో చూసావా దయ్యం కోరికలు. కావాలరా. అరే నాకు కౌసు కావాలరా. ఈ దయ్యం ఆశామాచి కాదు, పెద్ద దయ్యమే. ఒక 20-30 వేలు తీసుకురాపోండి. 20-30 వేలు కొన్ని చూసి మేము లేని వాళ్ళం. సరే 20 వేలు అయితే తీసుకురాపోండి. పట్టిన దయ్యాన్ని ఇరిపిస్తా. ఒక 5,000 మాత్రం అది పెద్ద దయ్యం. 5 వేలు ఇస్తే మళ్ళా వస్తుంది. 10,000 20 వేలు ఇచ్చా అనుకో మళ్ళా రాకుండా పంపిస్తా. మనం ఎంత పెద్ద దయ్యం తెలుసా? కొంచెం మీరే సార్. మా దగ్గర ఒక 5,000 అయితే ఉంటాయి. పేరు చెప్తాను డైరెక్ట్. అది కావాలి ఇది కావాలంటుంది. సాంగ్ పవర్ ఉన్నాడు. వదిలిపెట్టాలంటే 10,000 తీసుకురాపోండి. అట్లయితే నిమ్మకాయ పెడతాం మీద తొందరగా. తక్కువ స్వామి 10,000 మీ కలుపు దయ్యాన్ని వదిలేయడానికి 5,000 తీసుకోండి. ఎందుకంటే మేము మీకలు మెక్కుని బతుకుతాం. మా దగ్గర 10,000 5,000 కూడా వెళ్ళే స్వామి. 5,000 ఇవ్వండి. వచ్చిన దయాన్ని పంపిస్తా. బొట్టు పెడతా. ఇది పట్టండి. ఈ నిమ్మకాయ పట్టుకో. వచ్చిన దయ్యం నువ్వు ఎట్లా వచ్చినావు అట్లనేవో. కౌస్ కూర పెట్టమంటే నీకేం 5,000 ఇచ్చాడు. అరే పట్టుకొని తీసుకోపోండి. తక్కువ ఇది నమ్ముకుంటే వేసినాడు కొట్టే దయ్యం బట్టలు ఏం బట్టలే. దయ్యాన్ని చూసినా నిజంగానే భయపడి సపరేట్ వన్నాడ. కాకపోతే నాకు కోడి కూరను కళ్ళు తాగబుద్ధి అయింది. అందుకే ఇట్లా చేసిన. నేను కలిసి 5,000 ఒప్పుకున్నావా? ఇంటి 5,000 ఇస్తారట. తాగుతే నాకు చెప్తే చెప్పబోదు. గౌడి చెప్పబోదు. నువ్వు తాగబుద్ధలేవు కదా. ఆటలు తాగొద్దు నువ్వే అంటున్నావు. మళ్ళీ కర్మ పిసలు చెప్పినావు. మాకు ఒకటిసారి గుండె అయిపోయినంత ఎన్నో పైసలు ఇస్తాయట. నేను నమ్ముకుంటే అన్ని ప్లాన్లు ఫ్లాప్ ఇచ్చి నడు గొడ్డు సాగ చేసే పాయిగా. ఎక్కడి దయ్యం అయ్యా ఇవంతా సాగు చేసి దయ్యం గొడవ ఉన్నది దయ్యం.